హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాక్స్ ఆఫ్ టిఎఫ్ఐ. ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ చూసి వచ్చాను భయ్య. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. అలా అని తోపు తురుము అని చెప్పలేను. ప్రీవియస్గా శంకర్ గారు తీసిన మూవీస్తో పోలిస్తే ఇది 200% బెటర్ మూవీ అని చెప్పొచ్చు. ఇక మనం స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఇదొక పొలిటికల్ డ్రామా మూవీ. ఈ స్టోరీ రొటీన్ అయినప్పటికీ కూడా శంకర్ గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ వల్ల మూవీ అయితే మనకి బాగా అనిపించింది. మూవీలో మనం ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీకి మెయిన్ 2 పిల్లర్స్, ఒకటి చరణ్, ఇంకోటి తమన్. ఫస్ట్ మనం చరణ్ గురించి మాట్లాడుకుంటే పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్య, మామూలుగా ఉండదు అసలు. నాకైతే ఒక రంగస్థలం, ఒక త్రిబుల్ ఒక గేమ్ చేంజర్, దీన్ని మించి నేను ఇంక ఏం చెప్పలేను చరణ్ పర్ఫార్మెన్స్ గురించి. ఒక సీన్ వస్తుంది భయ్య, ఎంత బాగా యాక్ట్ చేశాడంటే చరణ్, చెప్పలేను దాని గురించి, అది మీరే చూడండి థియేటర్లో. నెక్స్ట్ తమన్ గురించి మాట్లాడుకుంటే మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ తమన్ బీజిఎం సాంగ్సే భయ్య. కుమ్ము అవతలేసాడు. చరణ్ ఫ్యాన్స్ తమన్ గుడి కట్టేయాల్సిందే, అంత బాగా స్కోర్ చేశాడు బీజిఎం. ప్రతి సీన్కి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. నెక్స్ట్ ఎస్జే సూర్య అండ్ అంజలి గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మెయిన్గా ఎమోషనల్ సీన్స్లో అంజలి గారి పర్ఫార్మెన్స్ అయితే టూ కూడా ఉంది. నెక్స్ట్ ఎస్జే సూర్య గారు అండ్ చరణ్ ఫేస్ ఆఫ్ వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్ ఆఫ్ వచ్చిన ప్రతిసారి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనకి. నెక్స్ట్ ఏమవుతుందన్న క్యూరియాసిటీతో ఉంటుంది మొత్తము. కియారా అడ్వాణి క్యారెక్టర్ కూడా లేదనే అనిపించింది. పెద్ద క్యారెక్టర్ కి స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ లేకపోయినప్పటికీ కూడా తను బాగా పర్ఫామ్ చేసింది. సునీల్ గారి క్యారెక్టర్ కూడా కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుంది. మూవీలో మన చుట్టుపక్కల జరిగే కొన్ని పొలిటికల్ పాయింట్స్ ని అండ్ ఈవెంట్స్ ని తీసుకొని చాలా బాగా ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేశారు. మూవీ మొత్తము మనకి ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు మనకి. విజువల్ పరంగా అండ్ మ్యూజిక్ పరంగా కూడా సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో వచ్చే దోప్ సాంగ్, ఇక్కడ మనం శంకర్ సార్ ట్రేడ్ మార్క్ ని చూసాము. ఆ సాంగ్ లో ఫైట్ సీక్వెన్సెస్ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి. ప్రాపర్ ఎలివేషన్స్ అండ్ ఫేస్ ఆఫ్స్ పెట్టుకున్నారు. అండ్ మూవీ టీము వాళ్ళు ఇద్దాం అనుకున్న మెసేజ్ ని ప్రాపర్ గా మనకి అర్థమయ్యేటట్టు కన్వే అయ్యేటట్టు నీట్ గా ప్రాపర్ గా చూపించారనమాట. ఇక మనం నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు కామెడీ జనరేట్ చేద్దాం అనుకున్నారు, అది అసలుకే వర్కౌటే అవ్వలేదు. కునల్ కిషోర్ క్యారెక్టర్ అండ్ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా ఏదో క్యామియోస్ లాగా ఉన్నాయే తప్ప వాళ్ళతో ఏ కామెడీ కూడా జనరేట్ చేయలేదు. అండ్ జనరేట్ చేసిన కామెడీ కూడా ప్రాపర్ గా వర్క్ అవ్వలేదు అది. ఇంకోటి నానా హైరానా సాంగ్ కూడా మూవీలో అయితే లేదు, అది ఎందుకు తీసారో తెలియదు. రిలీజ్ చేసిన కంటెంట్ లో నాకు బాగా నచ్చిన సాంగ్ అదే సినిమాలో లేదు. అక్కడ నేను చాలా బాగా డిసప్పాయింట్ అయ్యాను. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అప్పన్న గారి స్టోరీ అది ఎక్కువసేపు కూడా లేదు, అది ఇంకొంతసేపు ఉంటే బాగుండు అని అనిపించింది నాకు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కి ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యే వాళ్ళము. ఈ మూవీలో ఎక్కువ క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేది అప్పన్న గారి క్యారెక్టర్కే. అలాంటి క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ ఇచ్చింది మూవీలో. అలాంటి క్యారెక్టర్ని ఇంకొంచెం ఎమోషనల్ కోర్ పాయింట్స్ మనకి యాడ్ చేసి పెట్టింటే ఇంకా చాలా బాగుండేది. అదొక మెయిన్ డ్రాబ్యాక్ అనమాట మూవీకి. ఎస్జే సూర్య గారు అండ్ రామ్ చరణ్ గారి ఫేస్ ఆఫ్ చాలా బాగుంది. మంచి టఫ్ ఫైట్ ఇచ్చారనమాట ఎస్జే సూర్య గారు. మనకి హీరో ఏదైనా ఒక దాన్ని ఈజీగా చేసుకుని వెళ్ళిపోతే మనకి ఎక్కదు, దానికి కనెక్ట్ అవ్వము మనము. అదే ఒక టఫ్ ఫైట్ ఇచ్చి దాన్ని గోల్ అచీవ్ చేస్తే ఎలా ఉంటుంది, అలాంటి ఫేస్ ఆఫ్స్ మూవీలో చాలా ఉన్నాయి. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, వన్ టైం వాచబుల్. ఇంకోటి ఏ నెగిటివ్ రివ్యూస్ని కూడా నమ్మద్దండి, వాళ్ళు చెప్పినంత నెగిటివ్ అయితే మూవీ ఉండదు. సాంగ్స్ కోసము, విజువల్స్ కోసము, శంకర్ జారి ట్రేడ్ మార్క్ సీన్స్ కొన్ని ఉంటాయి, అంటే కొన్ని పొలిటికల్ సీన్స్. మెయిన్గా ఇంటర్వెల్ బ్లాక్ అనేది చాలా బాగుంటుంది, అదైతే ఎవరు మిస్ అవ్వద్దండి. శంకర్ గారి మార్క్ సీన్స్ చాలానే ఉన్నాయి మూవీలో. అండ్ దోప్ సాంగ్ సూపర్గా ఉంటుంది. మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి అప్పన్న గారి క్యారెక్టర్ ఇంకొంతసేపు ఉంటే చాలా బాగుండేది. అండ్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ మెయిన్గా ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ ఉంటుంది,
ఇప్పుడైతే చాలా బాగుంటుంది రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్. ఇవే మెయిన్ మేజర్ మూవీ హైలైట్స్ ఇవి. చరణ్ ఫ్యాన్స్కి అయితే పండుగ ఎంజాయ్ చేయండి మీరు. ట్రిపుల్ ఆర్ తర్వాత మంచి హిట్ పడిందని చెప్తాను నేను. బాగా ఎంజాయ్ చేసుకోండి, మంచిగా సెలబ్రేట్ చేసుకోండి మూవీని. నేను మీకు మాట ఇచ్చినట్టే వీడియో రివ్యూ అయితే త్వరగా అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నా కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వరకు వీడియో చూసారంటే నచ్చినట్టే ఉంటుంది. డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.